సిపి అధికార ప్రతినిధి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఎక్కడైనా రాజధాని ప్రజాభిప్రాయం మేరకు జరుగుతుంది. మనకు దానికోసం శ్రీకృష్ణ కమిషన్ వేసుకున్నాం, దాని మీద పేజీల కొద్దీ రాసుకున్నాం, బోల్డన్ అంశాలు రాసుకున్నాం, దాంట్లో విభజన ఒప్పందాలు రాసుకున్నాం, కానీ అవన్నీ పక్కనకి వెళ్ళిపోయినాయి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే విశాఖలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, అక్కడి నుంచే పరిపాలన ప్రారంభిస్తారు. సరే, చంద్రబాబు గారు అయితే ఫిక్స్ అమరావతి, అక్కడ ఆయన ఫెవికాల్ రాసుకొని మరీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదేంటంటే 10 ఏళ్ల తర్వాత కూడా ఈ విషాదం ఏంటి మనకి? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మనము ప్రజాభిప్రాయం మేరకే కదా రాజధానిని ఏర్పాటు చేసుకున్నది. ప్రజాభిప్రాయం అంటే ఎలా? మనం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అందుకు సంబంధించినటువంటి చర్చ జరిపి, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం మేరకు లేకపోతే మెజారిటీ నిర్ణయం మేరకు అమరావతిని ఆ రోజున రాజధానిగా నిర్ణయించుకోండి. ఆ రోజున అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలకి మీరు ఒకసారి గమనిస్తే, అధికారంలో ఉంది తెలుగుదేశం, అదే విధంగా బీజేపీ కూడా అధికారంలో ఉంది, మంత్రివర్గంలో ఉంది, ప్రభుత్వంలో కూడా ఉంది. ఆ బీజేపీకి తెలుగుదేశం పార్టీకి జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వాళ్ళు కూడా శాసన మండలిలో ఉన్నారు. అదేవిధంగా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇన్ని రాజకీయ పక్షాలన్నీ కలిసి మన ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన రాజధాని నిర్ణయాన్ని చేసినటువంటి ప్రయత్నం. అందుకని ప్రజాభిప్రాయం మేరకే రాజధానికి సంబంధించినటువంటి అంశం ఉంది. తర్వాత మరి 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అది కూడా ప్రజాభిప్రాయమే. ఎందుకు అనంటే అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి అంశాలుగా జరిగాయి. మరి అమరావతి పూర్తి అవ్వలేదు. ఎందుకు? బీజేపీ వాళ్ళతో తెలుగుదేశం పార్టీ గొడవలు, వ్యవహారము, ఇవన్నీ చివరికి ఇద్దరు ఆ పెళ్లి కాస్త పెటాకులైంది. ఆ రాజధానికి సంబంధించినటువంటి విషయం మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేశారు? మరి ప్రజాభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఒక కొత్త వాదన తీసుకొచ్చి 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలి. కాబట్టి 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే 3 ప్రాంతాల్లో రాజధానికి సంబంధించినటువంటి ఎంతో కొంత ఆ ప్రభావం ఉంటే తప్ప అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ వాదన. అది ఎంత మేరకు ప్రజామోదం ఉంటుంది ఏంటి అనేటువంటిది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపోవటమును బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సరైనటువంటి వాదన లేదు అని అంటే, ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్ర నడిబొడ్డున మేము అమరావతిని ఏర్పాటు చేశాము, ఇదే కరెక్ట్, 3 రాజధానులు అంటే 3 ముక్కలు చేయటం ఈ రాష్ట్రాన్ని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తెలుగుదేశం ఆరోపణ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి అంటే కొంతమందికి సంబంధించింది, అది రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యవహారం, ఇది లక్షల కోట్లు కావాలి, ఇక్కడ రాజధాని కావాలంటే వాళ్ళ వాదన. వీళ్ళిద్దరు వాదనని అసలు ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేటువంటి అంశం, ఏ వాదన బలపరుస్తున్నారు అనేటువంటిది, ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టే మనం ఒక నిర్ణయానికి రావట్లేదు. అదే ప్రజాభిప్రాయం. అయితే రాజధానికి సంబంధించినటువంటి అంశము ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా రాజధానికి సంబంధించినటువంటి అంశము అండర్ కరెంట్ గా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంది. 2 ప్రధాన పక్షాలు కూడా ఆ అంశాన్ని ప్రాతిపదికగానే తీసుకుంటారు. ఎందుకంటే తెలుగుదేశము, బీజేపీ, జనసేన కూటమి మాకు అమరావతి రాజధానిని వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు. ఆ మేనిఫెస్టోకి బీజేపీ ఆమోదం ఉందా లేదా? రేపు పొద్దున అసలు అమరావతి రాజధాని ప్రభుత్వం ఒకవేళ ఇలా కూటమి ప్రభుత్వం వస్తే దానికి నిధులు ఇస్తారా లేవా ఏం చెప్పలే. నరేంద్ర మోడీ చెప్పలేదు, బీజేపీ వాళ్ళు చెప్పలేదు, దానికి ఏమి వాళ్ళ హామీలు ఏమి లేవు. కానీ వాళ్ళ కూటమి తరపునైతే మాత్రం అదొక ప్రధానమైనటువంటి ఎన్నికల ఏజెండాగా ఉంది. మేనిఫెస్టోలో నిధుల గురించి మాట్లాడరు, కానీ పార్లమెంట్ లో ప్రశ్న వచ్చినప్పుడల్లా అమరావతి రాజధాని అని కేంద్రం చెబుతుంది. ఆర్థిక మంత్రి గారు నిధుల గురించి మాట్లాడరు. ఆర్థిక మంత్రి నిధులు అది మినహా అన్ని
అసలు పార్లమెంట్ లో నిధుల గురించే కాదు, ఇక్కడికి రాజధాని ఎన్నికల కోసం వచ్చినప్పుడైనా సరే కనీసము ఆ పవన్ కళ్యాణ్ చిలకలూరుపేట సభలో అడిగాడండి, అమరావతి గురించి ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి గారు మీరు మాట్లాడాలి దాని మీనండి. కనీసం ఖాతరు కూడా చేయలేదు ప్రధానమంత్రి. చాలా సభల్లో పాల్గొన్నాడు, విజయవాడ రోడ్ షో కూడా చేశాడు ప్రధానమంత్రి. ఆయన ఏమి మాట్లాడ్డావు. ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏమంటాడు, ఎస్ మేము అమరావతి కట్టుబడి ఉన్నాం, అమరావతి కావాల్సిందే, అమరావతి ఉండాల్సిందే, అమరావతి రాజధాని అని ఇప్పుడు టీవీ పగిలిపెట్టేట్టు చెబుతాడు. ప్రధానమంత్రి మాత్రం మాట్లాడరు. ఎందుకయ్యానంటే మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉందండి, మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి నిధులు ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అమరావతి రాజధాని ఎలా అయింది? కాదు. అంటే బీజేపీ సహకారం లేకుండా ఒకవేళ వీళ్ళు మేనిఫెస్టోలు పెడితే అయిద్దా లేదని, ఇది అసలు గెలిచిన తర్వాత వ్యవహారం. దాని గురించి మనం పక్కన పెడితే ఇప్పుడు గెలుస్తారా లేదనేటువంటి అంశం మీద అమరావతి లేకపోతే అక్కడ విశాఖపట్నం రాజధాని అనేటువంటి అంశము అండర్ కరెంట్ గా ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని మాత్రం నేను కొంచెం స్పష్టంగా ప్రస్తావన చేస్తాను. ఒకటి ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే చెప్తూ వచ్చారు. ఆయన ఇంటర్వ్యూల్లో కానివ్వండి, అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా చెప్తూ వచ్చారు, నేను విశాఖపట్నం నుంచే రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, అక్కడి నుంచే పాలన కొనసాగుద్ది, అది అతిపెద్ద పట్టణంగా ఉంది, మెట్రోపాలిటన్ సిటీగా, అక్కడ నుంచి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఇలాంటివన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ లైన్ ఇది అన్నమాట. రేపొద్దున నిజంగా గెలిచారనుకోండి, ఆయనకి ఉత్తరాంధ్ర ప్రజల వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటే మాత్రమే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఆ ఆమోదం లేదు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ అధికారంలోకి రాకపోతే ఉత్తరాంధ్రలో నుంచి ఆమోదం లేకపోవటం ఒకటి, అదే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాలు వంటి అమరావతి అనేటువంటి ప్రాంతం కలిగి ఉన్నటువంటి ఈ రెండు జిల్లాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదానికి అవకాశం. ఈ ప్రభావం ఏమిటి? ఖచ్చితంగా రాజధానికి సంబంధించినటువంటి అంశమే కదా. వాళ్ళ యొక్క ఆలోచన, ఆశ ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రాయలసీమలో మనకు ఉన్నటువంటి బలం ఎలాగ ఉంటది, 52 సీట్లు మొన్న 49 వచ్చాయి 2019లో, ఇప్పుడు ఎంత కాదన్నా 40 వస్తాయి మనకి. కాబట్టి 34 సీట్లు ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో గిన మనం అత్యధిక సీట్లు గిన తెచ్చుకుంటే మిగతా 4 జిల్లాలకు సంబంధించినటువంటి రాయలసీమ ప్రభావం ఎలాగో నెల్లూరు, ప్రకాశం మీద ఉంటుంది. అదే విధంగా ఒకవేళ కృష్ణా గుంటూరు జిల్లాలు ఈస్ట్ వెస్ట్ లో కొంత నష్టం జరిగినా ఎన్నో కొన్ని సీట్లు వచ్చా ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాం అనేటువంటిది వాళ్ళు ఒక ప్రణాళిక. కానీ దాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించరు. మాకు అమరావతి రాజధాని అనటం ద్వారాగా మాకే పట్టం కడతారని కూటమి భావిస్తుంది. కాబట్టి గెలుపు ఓటములు ఎవరు గెలిచినా సరే వాళ్ళు ఆ రాజధానికి సంబంధించినటువంటి అంశానికి రాష్ట్ర ప్రజలు మద్దతు ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది అనేటువంటిది నా యొక్క. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీరు కూటమిలో మిగిలిన పార్టీలకి వైసీపీకి చెమటలు పట్టిస్తారంటే మీరు చెమటలు తుడుచుకుంటున్నారు ఏంటండి రాజధాని అంశంలో? సో ఏం చేయబోతోంది బీజేపీ ఈ విషయంలో?